దేవుడు మనిషికి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ క్రమంగా మానవుణ్ణి పాపం వైపు నడిపింది. ఫలితంగా మరణం సంభవించింది. ఇది చూసి మనలో చాలామందికి దేవుడు మనిషికి ఆ స్వేచ్ఛనే ఇచ్చుండకపోతే పాపంలో పడేవాడు కాదు, మరణం వచ్చేది కాదనిపిస్తుంది. నిజమే. మరి దేవుడు అలా ఎందుకు చేశాడు? స్వేచ్ఛనిచ్చి పరీక్ష ఎందుకు పెట్టాడు? దేవుడు మనుషులు ఆయన్ను స్వచ్ఛందంగా ప్రేమించాలని, స్వతహాగా అనుసరించాలని కోరుకున్నాడు. అందుకే ఆయన మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇచ్చాడు. దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇవ్వకపోతే మనిషి కేవలం దేవుడు చెప్పినట్లు చేసే ఒక రోబోలా ఉండేవాడు. నిజమైన ప్రేమ, విధేయత ఎప్పుడూ బలవంతంగా రావు. అవి మన సొంత నిర్ణయం నుంచి రావాలి. అందుకే దేవుడు మనల్ని ఒక రోబోలో కాకుండా తనతో ఒక లోతైన, అర్థవంతమైన సంబంధం పెట్టుకునేలా సృష్టించాడు. ఈ సంబంధం ప్రేమ, నమ్మకం, స్వేచ్ఛ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో దేవుడు ఆదాము హవ్వలను యోదోను తోటలో అన్ని పండ్లను తినడానికి అనుమతిచ్చాడు. కానీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినొద్దని మాత్రం ఆజ్ఞాపించాడు. ఇది వారికి ఒక పరీక్ష. దానిలో వారు దేవునికి విధేయత చూపించవచ్చు లేదా చూపించకపోవచ్చు. అలా నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది. అయితే దురదృష్టవశాత్తు వారు ఆ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసేది కూడా ఇదే. సాతాను పాము రూపంలో వచ్చి మీరు ఆ ఫలం తింటే దేవునిలా అవుతారని మనిషిని ప్రలోభపెట్టాడు. అవ్వ, ఆ తరువాత ఆదాము దేవుని మాటను ధిక్కరించి ఆ ఫలం తిన్నారు. దానివల్ల పాపం లోకంలోకి ప్రవేశించింది. ఈ పాప స్వభావం మనిషిని దేవునికి దూరం చేసింది. రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినట్లుగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనిషి స్వతహాగా దేవుణ్ణి వెతకడం, ఆయన్ను ప్రేమించటం కష్టమైంది. అందుకే మనలోని పాపం మనల్ని ఆయనకు దూరం చేసింది. మనిషి తన స్వేచ్ఛా చిత్తాన్ని తప్పుగా ఉపయోగించుకున్నా దేవుడు అతన్ని వదిలేయలేదు. మనిషిని రక్షించటానికి ఆయన ఒక ప్రణాళిక వేశాడు. అదే యేసుక్రీస్తు ప్రణాళిక. యేసుక్రీస్తు మన పాపాల కోసం శిలువ మీద మరణించడం ద్వారా పాపానికి మనకున్న అప్పును తీర్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. మనం యేసుక్రీస్తును మన రక్షకుడుగా అంగీకరించాలా లేదా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకుంది. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఏకైక కుమారుణ్ణిచ్చాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించిపోకుండా నిత్య జీవం పొందుతారు. ఈ విశ్వాసం బలవంతం కాదు. ఇది మన హృదయం నుండి వచ్చే ఒక స్వచ్ఛంద నిర్ణయం. ఎందుకంటే దేవుడు మనిషిని స్వచ్ఛందంగా ప్రేమించాలని కోరుకున్నాడు. మనిషి ఈ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించినా దేవుడు తన ప్రేమను ఉపసంహరించుకోలేదు. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకు తిరిగి ఆయన వద్దకు వచ్చే మార్గాన్ని చూపించాడు. మనం ఈ స్వేచ్ఛా చిత్తంతో దేవుణ్ణి అనుసరించాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.